క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం, మెస్సయ్యా అంటే ఎవరు? ఈ సందేశాన్ని యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రపంచ ప్రేక్షక మహాశయులందరికీ జ్యోతిర్మయుడగు దేవుని నుండి, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈ రోజున మనం ఎంపిక చేసుకున్న వాక్య భాగము, మెస్సయ్యా అంటే ఎవరు? మెస్సయ్యా అంటే దేవుని యొక్క అభిషక్తుడు, దేవుని చేత అభిషేకించబడిన వాడు. హిబ్రూలో అభిషక్తుడు అని మీనింగ్, గ్రీకులో క్రీస్తు అని అర్థం. ఇజ్రాయేలీలు బానిసలుగా అనేకమైన దేశాలకు కొనిపోబడ్డారు. ఆ రాజుల నుండి విడుదల, ఆ రాజుల చెర నుండి విడుదల కలిగజేసేవాడే మెస్సయ్యా. ఆ మెస్సియా వస్తాడు, మమ్మల్ని రాజుగా ఉంటాడు. అతడు నీతి న్యాయం వలన పరిపాలన చేస్తాడు. అతడు మమ్మల్ని బానిసత్వం నుంచి విడుదల చేస్తాడు అని నమ్మే ఒక బలమైన విశ్వాసులు యూదా గోత్రములో గాని 12 గోత్రాలలో గాని ఇజ్రాయేలీలలో ఉన్నారు. అవి మెస్సియా వస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు, మమ్మల్ని విమోచిస్తాడు, మాకు రాజుగా ఉంటాడు, ఆయన అభిషక్తుడు, ఆయన క్రీస్తు అని నమ్మారు ఇజ్రాయేలీలు. యెషయా గ్రంథం 45 అధ్యాయం 1లో దేవుడు కోరెషును అభిషేకించాడు. అందరి రాజుల మీద అతనికి అధికారం ఇచ్చాడు. తన కుడి చెయ్యి కోరెషును పట్టుకొని ప్రతి రాజ్యం మీద అధికారం ఇచ్చాడు. అతనిని ఎంత గొప్ప చేశాడంటే, అతడు గుర్రాల మీద వెళుతా ఉంటే ద్వారాలు తెరవబడ్డాయి. దేవుడు అధికారం ఇచ్చాడు కోరెషును. కోరెషు చేత దేవుడు ఒక మందిరాన్ని కట్టించాలని దేవుని యొక్క ప్రయత్నం. కోరెషు ద్వారా నెబుకద్నెజరు తీసుకుపోయిన ఆ యొక్క యూదా జనాంగాన్ని ఆ చెరల నుండి కోరెషు ద్వారా విడుదల చేశాడు. సేమ్ యేసుక్రీస్తు ప్రభు కూడా అలాగే మెస్సియా వస్తాడు, ఇజ్రాయెల్ మీద రాజుగా ఉంటాడు అనేది రాబోయే భవిష్యత్ సమయం. యేసుక్రీస్తు ప్రభు మెస్సియా లాంటి ఒక వ్యక్తియే కోరెషు అనే ఒక వ్యక్తి ఆ ఒక సాదృశ్యంగా ఉన్నాడు మెస్సియాకు. మళ్ళొక విషయం తెలుసుకుందాం మనం ఈ రోజున. యేసుక్రీస్తుకి 3 వ్యక్తులు నీడగా ఉన్నారు. వారెవరంటే ఆదాము, మోషే, దావీదు. ఆదాం ద్వారా పాపము ఎంట్రన్స్ అయింది, సర్వమానవాళికి మరణం వచ్చింది. స్త్రీ సంతానం ద్వారా నిత్య జీవానికి అర్హత నిబంధన మెస్సియా ద్వారా దేవుడు కలుగజేస్తా ఉన్నాడు. వచ్చిన పాపాన్ని యేసుక్రీస్తు అంటే మెస్సియా తన శరీరమందు తన రక్తం ద్వారా తీసివేసి దేవునికి నరులకు మధ్యవర్తిగా ఉండి ఆయన ప్రాణం పెట్టి సర్వ మానవాళి పాపములు ఆయన మోసి తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యాన్ని, ఒక ఆలయాన్ని కడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు మెస్సయ్యా. మరి ఒక వ్యక్తి మోషే, బలమైన శక్తి కలిగిన నాయకుడు, ప్రవక్త, న్యాయాధిపతి. ఫరో దగ్గర అనేకమైన సూచక్రియలు, మహత్కార్య, అద్భుత కార్యాలు చేసి 10 తెగులను రప్పించి ఆ యొక్క ఐగుప్తు చెర నుంచి విడిపించి కనాను దేశానికి నడిపించిన వ్యక్తి, గొప్ప వ్యక్తి మోషే. నాయకుడు, ప్రవక్త, న్యాయాధిపతి. ఆయన మాట్లాడుతున్నాడు కదా, నా వంటి ప్రవక్త మీలో నుండి దేవుడు పుట్టిస్తాడు, ఒక మెస్సియా దేవుడు అతన్ని అభిషేకిస్తాడు. ఆయన మెస్సియా, ఆయన రాజుగా ఉంటాడు, ఆయన నీతి వలన న్యాయం వలన పరిపాలన చేస్తాడు, ఆయనే మెస్సియా, ఆయన మాట మీరు వినవలెను అని మోషే చెప్తున్నాడు. 3వ వ్యక్తి దావీదు, యూదా గోత్రం, ఆయన గొర్రెల కాపరి. దేవుడు రాజుగా ఆయనను కూర్చోబెట్టాడు, మహారాజుగా కూర్చోబెట్టాడు. తన తరం వారికి సేవ చేసి నిద్రించాడు. దేవుడు వాగ్దానం చేశాడు ఆదాంతో, నీ గర్భవాసంలో నుండి ఒక వ్యక్తిని పుట్టిస్తాను, ఆ వ్యక్తిని నేను ఎన్నుకుంటాను,
ఆ వ్యక్తిని నేను అభిషేకిస్తాను, మహిమపరుస్తాను, గొప్ప చేస్తాను. అతన్ని గొప్ప చేయడమే కాకుండా అతని ద్వారా సర్వ ప్రపంచాన్ని నేను నా సన్నిధికి తీసుకుంటాను. ఆయన రక్తం ద్వారా ప్రతి పాపమును నేను కడిగి ప్రతి మానవునికి నేను నిత్య జీవం ఇస్తాను. అగో ఆ మెస్సియను నేను ఒక కన్యక ద్వారా పంపిస్తాను అని దావీదుకు తెలియజేస్తా ఉన్నాడు దేవుడు. అతనికి రాజ్యపాలన అధికారం ఇస్తా, నిత్యము ఆయన రాజ్యం సురక్షితంగా ఉంటుంది. నిత్య జీవం ఆయన ద్వారానే వస్తుంది. పోయిన ఆ యొక్క ఆదాం ద్వారా వచ్చిన పాపానికి ఫలితంగా ఈయన ద్వారా విరుగుడు జరుగుద్ది. ఆయన పాలన అంతం లేనిదిగా ఉంటది. శాశ్వతమైన రాజు మెస్సియా అని మనకు తెలియజేస్తా ఉన్నారు. ఇంత గొప్ప విషయాలు మనం ఈ రోజున నేర్చుకున్నాం మెస్సియా గురించి. ఇక విన్న మీరందరు ధన్యులు. ఈ మాటల ప్రకారం మీరు జీవించి దేవుని కృప పొందవలసిందిగా ప్రభు పేట కోరుతూ ఈ మాటలు నేను ఇంతటితో ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఒక కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, నీ నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాను. కానీ నాలో వచ్చిన ప్రతి మాటని పిల్లలకు బోధించాను నాయన. వాటి ప్రకారంగా నీ పిల్లలు జీవించి తండ్రి ఆ పొడగొట్టుకున్న ఏదైతే నిత్య జీవాన్ని నాయన తండ్రి నీ కుమారుడైన క్రీస్తు ద్వారా పొందేలాగున వారి యొక్క హృదయాలు తెరవమని మా ప్రభుని మీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసు క్రీస్తు దివ్యనామమున అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్.